హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మంచి రెసిపీ అయితే మీతోనైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అదేంటంటే కాకరకాయ అండ్ టమాటా అన్నమాట. కాకరకాయ టమాటా నా స్టైల్లో ఎలా చేయాలో మీకైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నా. వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. కాకరకాయ అంటే అసలు ఇష్టపడని వాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే మనకు కాకరకాయ అనేది చాలా మంచిది కదా హెల్త్కి. సో చేదు లేకుండా మనం ఏం చేయాలంటే ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత మనం అందులో కొంచెం సాల్ట్ని కొంచెం పసుపు అయితే వేసి కొద్దిసేపు అలా ఉంచుకొని కొద్దిసేపు అలా రసం పోయేదాకా కొంచెం వాటర్లో వేసి అయితే కడగాలండి. అప్పుడు మనకు చేదు అనేది తగ్గిపోతుంది. చూసారా, ఇక్కడైతే ప్యాన్ అయితే పెట్టాను అనమాట. ప్యాన్ పెట్టిన తర్వాత అందులోనైతే ఆయిల్ అయితే వేసాను. సరిపడా ఆయిల్ అయితే వేసిన తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేశాను. జీలకర్ర యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్న వాటిని కూడా ఇందులో వేసాను. ఇవి మంచిగా ఫ్రై కావాలండి. ఫ్రై అయిపోయాక కొంచెం కరివేపాకు వేసుకోండి. మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. కాకరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. చూసారా, మనం పసుపు అల్లం అవి వేయక ముందుకే మనం ఆనియన్స్తో సహా ఇవి ఫ్రై చేసుకోవాలన్నమాట కాకరకాయ ముక్కలు. అప్పుడే మనకు కాకరకాయ అనేది చేదు లేకుండా మంచిగా ఫ్రై అయిపోతుంది. అందుకే కొంచెం సాల్ట్ వేసుకొని అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి. చాలాసేపు టైం పడుతుంది ఇవి ఫ్రై కావాలంటే. 5 మినిట్స్కి ఒకసారి అలా కలుపుతూ ఉండండి. చాలా బాగుంటుందండి కాకరకాయ టమాటా కర్రీ. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. చేదు అనేదే ఉండదు. మన హెల్త్కి అయితే చాలా మంచిదండి కాకరకాయ కర్రీ. నేనైతే నా స్టైల్లోనైతే ఈ విధంగా చేస్తాను. మీరు మీ స్టైల్లో ఎలా చేస్తారో నాకైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. చూసారా, మనకు ఇక్కడ కాకరకాయలు అయితే ఫ్రై అయిపోతున్నాయి. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మూత పెట్టుకున్నాను. ఇక మళ్ళీ ఒకసారి చూసి మళ్ళీ కలుపుతున్నాను అన్నమాట. మనకు కంప్లీట్గా ఫ్రై కావాలన్నమాట కాకరకాయ ముక్కలు. ఫ్రై అయిన తర్వాతనే మనం టమాటా ముక్కలు అనేది వేసుకోవాలి. లేదంటే మనకు చేదు అనేది అలానే ఉంటుంది. ఆయిల్లో మంచిగా ఫ్రై అయితేనే మనకు కొంచెం చేదు అనేది కూడా పోతుంది. చూసారా, ఇలా 5 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి. కొంచెం సాల్ట్ వేస్తాం కాబట్టి మనకు తొందరగా కుక్ అయిపోతుంది అన్నమాట. చూసారా, కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా. మనకు కంప్లీట్గా కాకరకాయ ముక్కలు అనేది మంచిగా ఫ్రై అయిపోయాయి. ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ అలా ఉంచుకొని పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోతుంది కదా. అందుకే కొద్దిసేపు అయితే అలా ఫ్రై చేసుకోండి. 2 మినిట్స్ అలా ఉంచుకున్న తర్వాతనే మనం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. అప్పుడే రుచిగా ఉంటుంది. చూసారా, ఇందులోనైతే 1/2 స్పూన్ అయితే నేను పసుపు అయితే యాడ్ చేశాను. ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా 5 మినిట్స్ అలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకోండి. కొంచెం పండువి వేసుకుంటే మనకు కొంచెం గ్రేవీ కొంచెం వస్తుందన్నమాట. కొంచెం ఇవి కచ్చగా ఉన్నాయన్నమాట టమాటాలు. కొంచెం టైం పడుతుంది ఇవి ఉడకనీకి. మనకు లేదంటే పండు టమాటాలు తీసుకుంటే మనకు గ్రేవీ జ్యూసీ వస్తుంది. అప్పుడు ఇంకా కర్రీ బాగుంటుంది. కొంచెం పండు టమాటాలు అయితే తీసుకోండి. ఇక్కడ నా దగ్గర లేక నేనైతే కొంచెం కచ్చగా ఉన్న టమాటాలనే తీసుకున్నా. చూసారా, టమాటాలు వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కారం అయితే యాడ్ చేసుకోవాలి. కారం అంటే టూ స్పూన్స్ వేసుకుంటేనే బాగుంటుంది. మీరు మీ కారాన్ని మీ రుచిని బట్టి మీరైతే వేసుకోండి. ఇక్కడ నేనైతే తగినంతనైతే వేసుకున్నా. నా అందాజ బట్టి వేసుకున్నాను అన్నమాట. డైలీ యూజ్ చేస్తాం కదా మనం కారం. సో ఆ కారం ఎక్కువ ఉంటే మీరు కొంచెం తక్కువ వేసుకోండి. అప్పుడే మనకు కర్రీ అనేది బాగుంటుంది. ఫైనల్లీ కర్రీ అయితే కుక్ అయిపోయింది కదా. కొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను. మనకు టమాటాలతోనే గ్రేవీ జ్యూసీ వస్తుంది. కాకపోతే చెప్పా కదా, మనం పండు టమాటాలనే తీసుకోవాలి. అప్పుడే మనకు గ్రేవీ అనేది బాగుంటుంది. ఇక్కడ కొంచెం కచ్చగా ఉన్నాయి, అందుకని కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను కొంచెం గ్రేవీ కోసం. చూసారా ఎలా ఫ్రై అయిపోయిందో. చాలా అంటే చాలా బాగుంది. నేను టేస్ట్ చేసిన తర్వాతనే మీకైతే వీడియోనైతే షేర్ చేస్తున్నా. ప్లీజ్ నచ్చితే చిన్న లైక్ చేయండి అబ్బా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైకే నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే వేరే వాళ్ళకి నా వీడియో రీచ్ కావాలంటే మీ లైక్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. సో ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అబ్బా. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.